నోముల నరసింహయ్య. బహుశా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండారంటే అతిశయోక్తి కాదు. నోముల నరసింహయ్య ఆకస్మిక మరణం తరువాత తన వారసుడిగా చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి తన తండ్రి చనిపోవడంతో వచ్చిన బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ సీనియర్ లీడర్ మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి లాంటి నాయకుడిని సునాయాసంగా ఓడించి నాగార్జునసాగర్ నియోజకవర్గంలో తన తండ్రితో పాటే తనకి కూడా తిరుగులేదని నిరూపించుకున్న యువ నాయకుడు నోముల భగత్. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉత్కంఠభరితంగా జరిగిన సాగర్ ఉప ఎన్నికలలో గెలుపును ఏ విధంగా ఆస్వాదించారు, తాను గెలిచిన తర్వాత తన నియోజకవర్గంలో అభివృద్ధి ఏం చేశారో, సాగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందో ఆయన మాటల్లోని వీక్లీ న్యూస్ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. కేంద్రం ఏ రకంగా తెలంగాణని వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి ఎంత అణిచివేయడం కోసం ఎంత దారుణంగా వ్యవహరిస్తుందో ఇది తెలంగాణ ప్రజానికానికి తెలియాలి. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణను బంగారు తెలంగాణ చేయడం కోసం కేసీఆర్ గారు పడే తపనను మాత్రం మీరు అర్థం చేసుకోవాలని తెలియదు.